ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వేకువజాము ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాం. నీవే యెహోవా నా కాపరి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన. గాఢాంధకారాలోయాలయందు పడియుండి నేను సంచారించినాను, గాఢాంధకారాలోయాలయందు పడియుండి నేను సంచారించినాను. తోడైయుండు నీ దుఃఖకర, తోడైయుండు నీ దుఃఖకర. దండాముతో నీవాదరించెదవు, దండాముతో నీవాదరించెదవు. నీవే యెహోవా నా కాపరి, నీవే యెహోవా నా కాపరి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేది. ఈ దిన వాక్యం చదువుకుందాము. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన యాత్రా కీర్తన. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు యాత్రా కీర్తనలే. ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం దేవాలయాన్ని సందర్శించాలి. ఆలయంలోకి వచ్చి ఆయనకు ఆరాధనలు చెల్లించాలి. వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా రావాల్సిందే. వారు వచ్చే ఈ ప్రయాణంలో ఈ కీర్తనలు పాడుకుంటూ వారు ప్రయాణం చేస్తూ ఉంటారని మనకు బైబిల్ పండితుల ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన ఓ చక్కని ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ కీర్తనలో దేవుడు తన ప్రజల్ని ఎట్లా కాపాడుతాడు అనే దాన్ని విశదీకరిస్తూ కాపాడువాడు అనే పదం దాదాపుగా 7 సార్లు వ్రాయడం జరిగింది. అది మనం గమనించినట్లయితే మొట్టమొదటిదిగా నీ పాదము త్రొట్టిల్లనీయక నిన్ను కాపాడుతాడు. రెండవదిగా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటూ కాపాడుతాడు. మూడవదిగా పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా నిన్ను కాపాడుతాడు. నాలుగవదిగా రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా నిన్ను కాపాడుతాడు. ఐదవదిగా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. ఆరవదిగా నీ ప్రాణమును కాపాడుతాడు. ఏడవదిగా నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడుతాడు. చక్కని దేవుని యొక్క కాపుదలని ఈ కీర్తనలో కీర్తనకారుడు వివరిస్తూ వచ్చాడు. కష్టాలలో, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, ప్రతి విషయంలో నీకు తోడుగా నీడగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు ఆ కీర్తనకారుని ద్వారా ఈ వాక్యాన్ని లేదా ఈ కీర్తనని వ్రాయించాడు. కనుక ఈ వేకువజామున ఈ కీర్తన నీ కొరకు నా కొరకు దేవుడిచ్చిందే. మరొకసారి మనం ఆ కీర్తన వాక్యాన్ని మనం చదువుకుంటే ఈ దిన వాక్యం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిత్యము నిన్ను గమనిస్తూనే ఉంటాడు.
నిద్రపోయే దేవుడు కాదు మన దేవుడు. ఆయన మేల్కోపోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ప్రజల్ని కాపాడడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు గనక నీ ప్రతి అవసరతలో నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీకు నీడగా ఉంటాడు. కనుక ఇట్టి వాగ్దానము నీకు నాకు ఇవ్వబడింది. నిశ్చింతగా నిర్భీతిగా మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తూ సాగిపోదాం. ఆయన మనల్ని ఎల్లండి చేయి విడిచేవాడు కాడు. కనుక ఈ కీర్తన ద్వారా మనం ప్రోత్సహించబడి మనం ముందుకు విశ్వాస జీవితంలో సాగిపోవడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు గొప్ప దేవుడవు, భూమి ఆకాశములను సృజించిన వాడవు. మనుషులను ప్రియంతోడ నీ స్వహస్తాలతో నిర్మాణం చేసుకొని వారి కొరకు ప్రభువు ఈ ప్రపంచాన్నంతా ఇచ్చావు. మేము సుఖంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మా జీవనయానంలో వచ్చేటువంటి ప్రతి ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పిస్తూ నీ కాపుదల ఉంచుతున్నందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ వేకువజామున ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాట మా జీవితంలో ప్రభువా మీరు నెరవేరుస్తూ వస్తున్నందుకై మీకు వేల వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రజలను దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ కృపలో అందరినీ భద్రపరిచి కాపాడి సంరక్షించి నీ కొరకు వాడుకోమని, ప్రతి అవసరత అక్కరలు నీ మహిమలో వారికి తీర్చి సంతృప్తిపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.